లేఖన భాగంలో నుంచి లూకా సువార్త 12వ అధ్యాయం కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 1-5 వరకు. అంతలో ఒకనికొకడు త్రొక్కుకొన్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగాను. పరిసయ్యుల వేషధారణను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకొనున్నవి వెలుగులో వినపడును. మీరు గదులయందు చెవిలో చెప్పుకొనినది మిద్దెల మీద చాటింపబడును. నా స్నేహితులైన మీతో నేను చెప్పినదేమనగా, దేహమును చంపిన తర్వాత మరేమీ చేయనేరని వారికి భయపడకుడి. ఎవనికి మీరు భయపడరనో మీకు తెలియచేయుదును. చంపిన తర్వాత నరకములో పడద్రోయ శక్తి గలవానికి భయపడుడి. ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. యేసు ప్రభు తన పరిచర్యలో శాస్త్రుల, పరిసయ్యుల, ధర్మశాస్త్రోపదేశకుల యొక్క జీవితాన్ని ఎండగట్టుచున్న సందర్భాల్లో 11వ అధ్యాయంలో మనం చూస్తాం. వారు ఆయనను ఏ విధంగానైనాను ఆయన మాటల్లో చిక్కువేయవాలని తప్పు పట్టాలన్న సందర్భంలో వారు ప్రయత్నిస్తున్నారు. అదే 11:53, 54లో ఆయన మనం చూస్తే ఆయన అక్కడ నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులను, పరిసయ్యులను ఆయన మీద నిండా పగబట్టి ఆయన మీద నేరము మోపవలెనని ఉండి, ఆయన నోట నుండి వచ్చు ఏ మాటనైనను పట్టుకొనుటకు పొంచి వెదుకుచు చాలా సంగతులను గూర్చి ఆయనను మాట్లాడింపసాగిరి. అంటే ఆయనలో తప్పు పట్టాలని, ఆయన మీద పగబట్టి, ఆయన మీద నేరం మోపాలని, ఎట్లనైనను తప్పులో చెక్కించుకోనాలని ఆయనను మాటలాడింపసాగిరి. అనేక విషయాల గురించి అతని గురితో మాట్లాడుతున్నారు. ఏ విధంగానైనా ఇతన్ని తప్పు పట్టుకొనవలెనని. ఆ సందర్భంలో ఆ తర్వాత ఆయన అంటాడు, ఏమన్నాడు, పరిసయ్యుల వేషధారణ నన్ను పిలిచిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. పరిసయ్యులను గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ వారి యొక్క పులిసిన పిండి అంటే వారి ప్రవర్తన, వారి జీవితం గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. పులిసినది అది పాపం. పులిసిన స్థితి పాపానికి సంకేతంగా ఉన్నది. వారి జీవితం పాపంతో నిండి ఉన్నది. వారిని గురించి జాగ్రత్త పడుడి. వారి ఉపదేశాలను మీరు పాటించకుడి. వారి జీవితాన్ని గూర్చి వారి ఆలోచించి వారిని వెంబడించకుడి అని ఈ విధంగా చేస్తున్నాను. వాళ్ళ వేషధారణను ఇక్కడ ఖండిస్తూ అలాంటి పాప జీవితం, అలాంటి వేషధారణ జీవితం తన శిష్యుల జీవితాలలో ఆ పరిచర్యలో ఉండకూడదని ఆయన హెచ్చరిస్తున్నాడు. వేషధారులైన శాస్త్రుల యొక్క జీవితాలు, వారి ప్రవర్తన తన శిష్యుల్లో కూడా ఉండకూడదని, ఆ విషయాన్ని గురించి మీరు జాగ్రత్త పడుడి. వారి వేషధారణ గురించి జాగ్రత్త పడుడి అని ఇక్కడ వారికి ఉద్బోధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. వేషధారణ అంటే ఏదైతే కాదో దానిని నటించడం. వాస్తవంగా ఒక మనిషి ఏది కాదో దానిని బయటికి నటించడం వేషధారణ అని మనం స్పష్టంగా తెలుసుకుంటున్నాం. అంటే ఒక ఉదాహరణకు ఒక వ్యక్తి భక్తి గలవాడుగా నటిస్తాడు, కనపడతాడు. కానీ అతని బహిరంగ జీవితం, ఆ యొక్క రహస్య జీవితం దానికి విరుద్ధంగా ఉంటుంది. బహిరంగంగా ఎంత భక్తి గొడగా కనపడినప్పటికీ, ఎంత వాక్యానుసారంగా అతడు జీవిస్తున్నాడు అనిపించినప్పటికీ, అతని వ్యక్తిగత జీవితం లేకుంటే అతడు దాచుకున్న అవినీతి సంబంధమైన విషయాలు కానీ, పాపము కానీ, అక్కడ దురాశ కానీ, ఇతర
విధాలైన దుర్మార్గతల లోపల ఉంచుకొనడం, వీటిని కలిగి ఉండడం, వీటి ద్వారా తన జీవితాన్ని అతడు ముందుకు సాగించడం. కానీ బయటికి మాత్రం అతడు ఏ విధమైన ఇటువంటి పాప జీవితము లేకుండా అతడు జీవిస్తున్నాడని నటించడం. మన ఆలోచనలు, మన తలంపులు, మన ఉద్దేశాలు ఏ విధంగా ఉంటున్నాయి? యేసుప్రభు పరిసయ్యుల గురించి అదే అంటున్నాడు. వారి ఆలోచనలు వేరు, వారి తలంపులు వేరు, వారి ఉద్దేశాలు వేరు, వారి జీవన శైలి వేరు. కానీ బయటికి మాత్రం ఎంత పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, యథార్థపరులుగా, దేవుని భయభక్తులు కలిగిన వారుగా నటిస్తూ ఉన్నారు పరిసయ్యులు. కాబట్టి వారి జీవితాన్ని బట్టి అప్రమత్తంగా ఉండుడి అన్న శిష్యులను ఉద్బోధిస్తున్నట్టుగా, వారికి తెలియజేస్తున్నట్టుగా విషయాన్ని మనం చూస్తున్నాం. వేషధారి కంటికి కనిపించే నైతిక ప్రవర్తన విషయంలో మోసగాడు. అబద్ధాన్ని జీవించడం వేషధారణలో ఉంటుంది. కాబట్టి ఇది అలాంటి వ్యక్తిని అబద్ధాలకు జనకుడైన సాతానుకు జతపనిగా చేస్తుంది. మనం యోహాను సువార్త 8:44లో ఈ మాటను మనం గమనిస్తున్నాం. ఈ అబద్ధ బోధకులు అబద్ధాన్ని జీవించడం వేషధారణలో ఉంటుంది. కాబట్టి అబద్ధాలకు జనకుడు ఎవడైతే సాతానుతో వీరిని జతపని వారిని చేస్తుంది. అంటే దేవుని నుంచి వీరిని వేరుపరిచి అబద్ధానికి జనకుడైన, మోసానికి జనకుడైన, అపవిత్రతకు జనకుడైన ఆ సాతానును వీరికి సమీపంగా చేస్తుంది. వీరి జతపని వారిగా చేస్తుంది ఇక వేషధారణ. ఇది చాలా భయంకరమైన పాపం అని యేసు ప్రభు తన శిష్యులకు తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. వేషధారణ దాగి ఉన్న పాపం ఈ జీవిత కాలంలో కాకపోయినా తీర్పు దినాన బట్టబయలవుతుంది అని యేసు తన శిష్యులకు హెచ్చరించాడు. మనం ఈ లోకంలో లేకుంటే మోసం చేయొచ్చు. మనం మోసం చేసుకునే కాక ఇతరులను మోసం చేయొచ్చు. అధికారులను మోసం చేయొచ్చు. నాయకులను మోసం చేయొచ్చు. అందరిని మోసం చేయొచ్చు. కానీ ఒక దినం వస్తుంది. ఆ దినంలో తీర్పు తీర్చే సమయంలో అప్పుడు మోసానికి నీకంతా బట్టబయలైపోతుంది. నీ ఇప్పుడు జీవించిన జీవితం ఇతరులకు ఏదో అంత ఆదర్శప్రాయంగా అనిపించవచ్చు. కానీ నీ అంతరంగ జీవితం ఇతరులకు కనబడకపోవచ్చు. కానీ ఒక సమయం వస్తుంది. అప్పుడు అంతయు తీర్పు దినాన, న్యాయమైన తీర్పు దినాన బట్టబయలైపోతుంది. అప్పుడు నీ యొక్క స్థితి ఏమిటి అంటే, అది శపించబడిన వాడా, నా తండ్రి చేత శపించబడిన వాడా, వారలారా మీ కొరకు సిద్ధపరిచిన అగ్ని గంధంలోకి వెళ్ళి. ఇక్కడ చూడండి, మోసం, వేషధారణ అంటే ఎంత మోసం అంటే అది చాలా విపరీతమైన ఒక గొప్ప తను మోసపరుచుకోవడం, ఇతరులను మోసం చేయడం. అంటే యేసుప్రభు కూడా వాళ్ళకు పరిశీలనతో శాస్త్రులతో కూడా ఏం మాట్లాడినట్టే, మీరు జ్ఞానాన్ని తీసుకుని పోతుంది, జ్ఞానం అనే తాళపు చెవుని తీసుకొని పోతుంది, మీరు అందులో ప్రవేశించరు, ప్రవేశించే వారిని కూడా మీరు ప్రవేశింపండి. అంటే అడ్డుబండకలుగా ఉంటారు అన్నమాట. పరిశీల జీవితం అంటే వేషధారణ జీవితం ఏంటంటే తాము నష్టంలో పడతారు, తాము గుంటలో పడతారు, ఇతరులను కూడా ఆ గుంటలో పడడానికి వారు ఆస్కారంగా లేకుంటే వారు వారిని కూడా తప్పు మార్గంలో నడిపించడానికి దోహదకారులుగా ఉంటున్నారు. అటువంటి స్థితిలో నుంచి అటువంటి స్థితి మీకు ఉండకూడదని, అటువంటి వేషధారణ జీవితం, పరిసయ్యుల వంటి వేషధారణ జీవితం మీలో ఉండకూడదని యేసు ప్రభు తన శిష్యులకు తెలియజేస్తున్నాడు.
తర్వాత మనం గమనించినట్టయితే, ఇక్కడ చూసినట్టయితే, ఈ తలుపుల వెనుక మూసిన తలుపుల వెనుక చేసిన రహస్య క్రియలన్నీ ఏదో ఒక సమయంలో బహిర్గతమవుతాయి. ఇది రెండో వచనం, మూడో వచనం. మరుగైనదేదియు బయలుపరచబడకపోదు. రహస్యమైనదేదియు తెలవబడకపోదు. మీరు మరువుగా ఏదైతే ఉంచుతానని అనుకుంటున్నారో అది బయలుపరచబడకపోదు. రహస్యమైనదిగా ఉంచాలని మీరేదో అనుకుంటున్నారు. ఆ రహస్యమైనది కూడా తప్పనిసరిగా బయలుపరచబడుతుంది. తెలియపరచబడుతుంది. అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకొనున్నవి వెలుగులో వినబడును. మీరు గదులయందు చెవిలో చెప్పుకున్నది మిద్దెల మీద చాటింపబడును. మీరేమంటున్నారంటే గదుల లోపట ఎవరికి కనబడదులే, ఎవరికి వినబడదులే అని వారు మాట్లాడుకుంటున్నారు. వారి కార్యాలు చేస్తున్నారు. కానీ అవి వెలుగులో ఆ! వెలుగులో వినబడును. మీరు గదులయందు చెవిలో చెప్పుకున్నది, రహస్యంగా చెప్పుకున్నది మిద్దెల మీద చాటింపబడును. రహస్య క్రియలన్నీ తప్పనిసరిగా ఒక దినం బయటపడతాయి. ఆదాము, హవ్వలు వారు పాపం చేసిన తర్వాత వారు పాపాన్ని కప్పుకొనాలని ఆశించే అంటే ఏ దిగంబరులని వారు గుర్తెరిగినారు. వారు తమ ఆహ్, ఆకులు అంటే అంజూరపు ఆకులు కచ్చడాలుగా చేసుకొని వారి దిగంబరత్వాన్ని వారు కప్పుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ అది ఎన్ని దినాలుంటుంది? ఆ ఆకులు ఎండిపోతాయి. దిగంబరత్వం బయలుపడుతుంది. వేషధారణ జీవితం కూడా అంతే. మా కంటికి ఇతరులకు కంటికి కనబడనట్లేకుండా ఆహ్, ఆహ్, దిగంబరత్వాన్ని, తండ్రి అన్యాయాన్ని, అక్రమాన్ని, మోసాన్ని, అవినీతిని, కామాతురతను ఇవన్నిటిని కప్పిపెట్టుకోనాలని ప్రయత్నిస్తారు వేషధారులు. కానీ ఇవన్నీ బయలుపరచబడే సమయం వస్తుంది. అందుకు దాని గురించి వేషధారణ గురించి, ఈ పిలుపునిని గురించి చాలా జాగ్రత్తగా ఆయన తన శిష్యులకు యేసుప్రభు తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. వేషధారణ ఒక వ్యక్తిలో ఉన్న లేకుంటే ఆత్మ పునరుజ్జీవింపజేసే ఆయన కృపకు గాని, లేక పడిపోయిన స్థితి నుంచి లేవడానికి కూడా అది ఆస్కారం ఉండదు. ఆ స్థితిలో ఉండిపోవడం మూలంగా వ్యక్తి నరక శిక్షను తప్పించుకోలేడు. మత్తయి సువార్త 23:35లో కూడా చూస్తున్నాం. అతడు ఆ స్థితిలో ఉంటే అతడు మరణ శిక్షకు పాత్రుడు అవుతాడు. పశ్చాత్తాపపడే ఒక ఆహ్, మనస్సు అతనికి రాదు వేషధారణ. మామూలు వ్యక్తి ఎవరైనా ఉంటే ఏదైనా తప్పు చేస్తే పశ్చాత్తాపడతాడని, ఇతడు ఏం చేస్తుంటే వాడికన్నీ తెలిసి కూడా తప్పు చేస్తున్నాడు. తెలిసి తప్పు చేస్తున్నాడు, తెలిసి పాపం చేస్తున్నాడు. ఆ పాపాన్ని కప్పుకోనాలని ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి దానిలో నుంచి బయటికి రాలేని పరిస్థితిలో ఉంటాడు. కాబట్టి నరకానికి పాత్రుడు అవుతాడన్న విషయాన్ని మనం వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఈ ఇక వీరిని గురించి కూడా యేసు ప్రభు ఒకానొక సందర్భంలో సున్నపు కొట్టిన సమాధులు అని వాని గురించి ప్రస్తావించినట్టుగా మనం చూస్తున్నాం. పరిచయులను, శాస్త్రులను, ధర్మశాస్త్రము సున్నం కొట్టిన సమాధులు. ఆ సమాధులు చూస్తే దానికి సున్నం కొడితే దాన్ని బయట అలంకరిస్తే ఎంత కలర్ చేసినా గాని లోపట కల్మషంతో నిండి ఉంటుంది. అటువంటి స్థితి ఈ వేషధారణ జీవితం కలిగి ఉండేవారికి. బయట అలంకారంగా ఉంటుంది. కానీ అతని లోపట ఉన్న అతని హృదయంలో ఉన్నది అంత మలినమే. అంటే బయటికి కనిపించడానికి బయట శృంగారింపబడతాం గానీ, ఆ శృంగారం లోపట లేదు. లోపట మలినం ఉంటుంది. బయట శృంగారం ఉంటుంది. ఈ పరిస్థితి వేషధారుల జీవితానికి ప్రతిబింబిస్తుంది కాబట్టి, మీరు జాగ్రత్తగా ఉండుడి. వేషధారణ పులిపిండిని గురించి జాగ్రత్త పడుడి అని శిష్యులకు తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా మనము ప్రకటన గ్రంథంలో ఒక స్మరణ సంఘంలో గూడా మనం గమనించినట్లయితే సాతాను సమాజం వారు అని కొందరి గురించి రాయబడినది. అట్టివారు క్రీస్తు యేసు యొక్క అపోస్తుల వేషము ధరించుకొనువారు. క్రీస్తు యేసు యొక్క
అపోస్తలుల వేషము ధరించుకుని వారై ఉన్నారు. అపోస్తలుల వలె వారు కనబడుతున్నారు. దైవ సేవకులుగా వారు కనపడుతున్నారు. కానీ అది దొంగ వేషం. అటువంటి దొంగ మోసగాండ్ర పని వారు విషయమై జాగ్రత్తగా ఉండేది. 2 కొరింథీ 11, 13, 15 మనం చూస్తే 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 13 నుంచి 15. 11 11, 13, 15లో రాయబడిన మాట ఏంటంటే, అట్టివారు క్రీస్తు యేసు యొక్క అంటే అతిశయకాలను వెతుకువారు ఏ విషయంలో అతిశయించున్నారో ఆ విషయంలో వారును మా వలనే ఉన్నారని కనబడు నిమిత్తం వారికి కారణం దొరకకుండా కొట్టివేయబడకు నేను చేసిన ప్రకారం ఎక్కువ ఏలేగన అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తలులను మోసగాండ్రునై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుదూత వేషం ధరించుకొనుచున్నాడు కనుక వారిని పరిచారకులను నీతి పరిచారకుల వేషం ధరించుకుంటే గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అర్థం కలుగుతుంది. వారు ఈ వేషధారణ కలిగిన జీవితం దేవుడమే కాదు, క్రీస్తు యొక్క అపోస్తలుల వేషం ధరించుకున్న వారండి. దొంగ బోధకులు, దొంగ అపోస్తలుగా వచ్చినారు. వారి విషయమే జాగ్రత్తగా ఉంటుంది అని వాక్యంలో దేవుడు హెచ్చరిస్తున్నారు. మోసపరిచేవారుగా తాము మోసపరుచుకొనుచు ఇతరులను కూడా మోసపరిచే స్థితి, తాము గుంటలో పడుతూ ఇతరులను కూడా వారిని ఆ గుంటలో పడివేసే స్థితి వేషధారణ. మామూలుగా సామాన్య ప్రజలు ఒక వ్యక్తులను దాదాపుగా చూస్తారు, వారిని అనుకరిస్తారు, కానీ వారి అంతరంగ జీవితం వారికి తెలియదు. నేటి సమాజంలో అంతటా ఉంది అది క్రైస్తవ విశ్వాసులలో, క్రైస్తవ నాయకులలో, క్రైస్తవ బోధకులలో ఉండుట బహువిధం. ఏదాన్నైతే దేవుడు ప్రభు ఖండిస్తున్నాడో దానిని అనుసరించడం, దాని ప్రకారం వెళ్ళడం, అది రెండంతల శిక్షకు పాత్రలుగా అవుతుంది. గమనించినట్టయితే నేటి దినాల్లో ప్రస్తుత పరిస్థితుల్లో చూసినట్టయితే డబ్బు కోసం కానీ, హోదా కొరకు కానీ, యొక్క పొజిషన్ కోసం కానీ ఏ విధమైన వాళ్ళు ఏ విధమైన పరిస్థితుల్లో గుండా వారు వెళ్తారు. ఎట్లనైనా డబ్బు సంపాదించాలి, ఎట్లనైనా ఒక స్థితి, ఒక పొజిషన్ కావాలని ఎంతకైనా తెగిస్తున్నారు. దేవుని అందరి భయం లేకుండా తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ తాము నాశనకు వెళ్ళటమే కాక ఇతరులను కూడా వారి వెంబడి తీసుకుని పిల్లల దుర్భర పరిస్థితి. ఇది మన క్రైస్తవ సమాజంలో ఉన్నట చాలా దయనీయమైన స్థితి. ఈ విషయమే జాగ్రత్తగా ఉండు అని యేసు ప్రభు తన శిష్యులకు సెలవిచ్చినట్టుగా, లేకపోతే ఆజ్ఞాపించినట్టుగా మనం చూస్తున్నాం. వాక్యానుసారమైన జీవితం జీవించకుండా వాక్యములకు విరుద్ధమైన జీవితం జీవిస్తూ రహస్యంగా, బహిరంగంగా, నీతిమంతులముగా, యథార్థపరులముగా, దైవ సేవకులముగా, అపోస్తలులముగా అని చెప్పుకున్న ఈ దుర్భర పరిస్థితుల నుంచి వారి విషయమే జాగ్రత్త కలిగిన వారంగా మీరు కూడా ఆ ఉచ్చులలో పడిపోకుడి అని హెచ్చరిక తన శిష్యులు చేస్తుంది. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం జాగ్రత్త పడి అటువంటి స్థితికి గురి కాకుండా యథార్థమైన భక్తి కలిగిన వారంగా ఉండడానికి మన రహస్య జీవితం బహిరంగంగా
బహిరంగంగా ఏ విధంగా ఉండటం కూడా మన రహస్య జీవితంగా అది కూడా అదే విధంగా ఉండడానికి నిష్కపటమైన జీవితం, యథార్థత అంటే కపటమైన జీవితానికి, వేషధారణ జీవితానికి యథార్థమైన జీవితం దానికి ఆపోజిట్. అటువంటి యథార్థమైన జీవితం జీవించాలని తన శిష్యులకు దేవుడు ప్రబోధించిన విధంగా నేటి కూడా వాక్యం మనకు సూటిగా మనతో మాట్లాడుతుంది. మన జీవితం ఎట్లా ఉన్నది, మన అంతరంగ జీవితం ఎట్లా ఉంది, మన బాహ్య జీవితం ఎట్లా ఉంది, వేషధారుల వలె ఉంటున్నామా లేకపోతే దానికి విరుద్ధంగా యథార్థమైన జీవితం జీవిస్తున్నామా? అటువంటి వేషధారణ జీవితాన్ని అలవర్చుకోనకుండా ఒకవేళ అటువంటి స్థితిలో ఉంది దాని నుంచి బయటికి రావడానికి దేవుని పాద సన్నిధిలో తప్పిన ఒప్పుకొని విడిచిపెట్టుకొని ఆయన కృపకు పాత్రలము. అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టుకోవద్దు. దేవుని కృపను పొందును. సెలవించిన విధముగా మన జీవితాలు వాక్యపు వెలుగులో వాక్యంపై ఆధారపడి యథార్థమైన జీవితం జీవించడానికి దేవుడు మనందరికీ సహాయం దయచేయను గాక. థ్యాంక్ యూ వెరీ మచ్ పాస్టర్ గారు.